బాపట్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇల్లు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అంబేద్కర్ భవన్ దగ్గర బాధితులు నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులపై కర్కశంగా దాడి చేశారు. నిరసనకారులను పోలీసులు లాక్కెళ్లడంతో మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసుల దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూదాన్ బాధితుల నిరసనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ చిరా రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగా వాళ్ళని చూస్తుంటే చాలా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య వాళ్ళు ఉన్నారు. అక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి? జిల్లా వెలుగుమట్ల ఏదైతే రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా పేదలు వేసుకున్న గుడిసెల్లో 3 రోజుల క్రితం పోలీసులు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున ఏదైతే గుడిసెల మొత్తం కూడా తొలగించడంతో దాదాపు 800 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వాళ్ళని తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ లో, ఇక్కడనే మనం అంబేద్కర్ భవన్ లో ఉన్నాం, వాళ్ళు నిరాశ్రయులైనటువంటి పేదల మొత్తం కూడా గుడిసెలు తొలగించడంతో వాళ్ళందరినీ కూడా జీబులలో వ్యాన్లలో తీసుకొచ్చేసేసి ఇక్కడ అంబేద్కర్ భవన్ లో ఉంచారు. అంబేద్కర్ భవన్ లో సరైనటువంటి వసతులు కానీ సరైనటువంటి ఏ ఇబ్బందులు లేకుండా ఉండటంతో వాళ్ళందరూ కూడా నిరాశ్రయులైపోయి ఎక్కడోళ్ళు అక్కడ ఉండటంతో వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అయితే దాదాపు 800 మంది ప్రజలకు కూడా సరైనటువంటి మొదటి రోజు వచ్చినప్పుడు మాత్రమే భోజనాలు పెట్టారు. తర్వాత వాళ్ళని ఎవరిని పట్టించుకోవడం లేదు. వచ్చినటువంటి వాళ్ళు తమ వస్తువులు, ఇండ్ల సంబంధించినటువంటి బీరువాలు, అట్లాగే తినేటువంటి సంబంధించినటువంటి బొచ్చలు, మిగతా సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా మంచాలతో సహా తీసుకొచ్చేసేసి ఇక్కడ పడేశారు. మమ్మల్ని ఎవరిని కూడా కనీసం దగ్గర కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. అధికారులు దాని నుండి మేము రోడ్డున పడ్డటువంటి పరిస్థితి అయింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడనే దాదాపుగా చిన్న పిల్లలు, పెద్దలు అందరూ కూడా, దాదాపు వృద్ధులు, చిన్నపిల్లలు ఏం దిక్కుతోచని స్థితుల్లో పేదలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నారు. దీని నుండి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు వసతులు కల్పించండి, మమ్మల్ని ఇంత అన్యాయంగా రోడ్డు మీద వేశారనేటువంటి ఒక ఆవేదనతో రోడ్డు మీదకి ఎక్కడంతో పోలీసులు మొత్తం కూడా వాళ్ళని లాఠీ చార్జ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. విచక్షణ రహితంగా మొత్తం కూడా పోలీసులు వాళ్ళని విపరీతంగా కొట్టడంతో వాళ్ళు మహిళలు సమస్యలు పడిపోవడం జరిగింది. ఇక్కడనే అనేక మంది ఇక్కడ మనం చూస్తున్నాం, ఏదైతే అంబేద్కర్ భవన్ లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ గుడిసెలు ఏదైతే ఉన్న గుడిసెల్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేసేసి ఇక్కడ ప్రజల్ని మొత్తం కూడా నిరాశగా ఉంచడం జరిగింది. ఏదంటే ప్రధానంగా పేదలు వేసుకున్న గుడిసెలలో ఎవరు కూడా అక్కడ మొత్తం కూడా కూల్చేయడంతో అందరూ కూడా నిరాశరైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడనే మనం చూస్తున్నాం, ఏదైతే మాస్లైన్ రాష్ట్ర నేత పుల్లయ్య గారు ఉన్నారు, వారిని కూడా తెలుసుకున్నాయి. సార్ చెప్పండి,
ఈ రోజు ఏదైతే రోడ్డు మీదకి నిరాశ్రయులు రోడ్డు మీదకి రావడంతో ఒక్కసారిగా పోలీసులు రక్షణారహితంగా వాళ్ళని విపరీతంగా కొట్టడం జరిగింది, మహిళలకు సమస్యలు పడిపోవడం జరిగింది. పోలీసుల తీరు పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పోలీసులు వెలుగుమెట్ల బాధితుల మీద లాఠీ చార్జ్ చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ బాధితులు తాము కట్టుకున్నటువంటి ఇళ్లని కూల్చివేసిన దానికి న్యాయం చేయాలని, అదే స్థలంలో వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని చెప్పి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ వారు కోరుతా ఉన్నారు. గవర్నమెంట్ 24వ తారీఖు నాడు అర్ధరాత్రి దొంగల్లాగా పోలీసులని 4 జిల్లాల వాళ్ళని దించి ఇళ్లని నేలమట్టం చేసి వాళ్ళ గూడుని చెదరగొట్టింది. ఈ రోజు వాళ్ళు అనాథలుగా ఇవాళ ఈ అంబేద్కర్ భవనంలో తలదాచుకుంటూ ఉంటే ఇక్కడ కూడా వారిని లేపేయాలని చెప్పి ఇక్కడ నుంచి పంపించాలని పోలీసులు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. దానికి నిరసనగా వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క హక్కుని, ఒక ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపేటువంటి హక్కుని వాళ్ళు ఇక్కడ నిరసన తెలియజేస్తే వారిని రోప్ తాడులతోటి మెడ బిగించటం, లాఠీ చార్జ్ చేయటం, వారి మీద విచక్షణ రహితంగా దాడులు చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ నేరం చేశారు. వారి ఇండ్లని కూల్చేయటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది. 62 ఎకరాల భూదాన యజ్ఞ భూముల్లో ఇవాళ 30 ఎకరాలు మంత్రులు కొట్టేసి 31 ఎకరాలు ఇవాళ పేదలు ఇండ్లు వేసుకుంటే దాన్ని కూడా కూల్చేసి కబ్జా చేయాలని చూడటం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది. ప్రజాపాలన అని చెప్పుకుంటూ, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ ఇవాళ ఈ పేద ప్రజల మీద దాడులు చేయటం, నిర్వాసితులు చేయటం, రోడ్డున పడేయటం, అనాథలను చేయటం అనేటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అది తగినది కాదు. కాబట్టి తక్షణమే వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మరొక నాయకుడు ఏదైతే ప్రధానంగా మాకు జీవించే హక్కు ఉంది, రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది, కానీ హక్కులు మా కాలరాయబడ్డాయి, కనీసం గూడు లేదు, చల్ల చెదైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ భవన్లో ఉన్నాం, రాజ్యాంగాన్ని కాపాడండి, మా ప్రాథమిక హక్కుల్ని కాపాడండి అంటూ రాజ్యాంగాన్ని పుస్తకాన్ని చేతిలో పట్టుకొని మాకు పేదలకి హక్కులు కల్పించండి, మమ్మల్ని రోడ్డున వేయకాకండి, మా గుడిసెల్ని తీసేసినటువంటి ప్రభుత్వం మాకు గుడిసెలు వేసుకోవడానికి అవకాశం కల్పించండి. ఇక్కడే మా యొక్క మిత్రుడు ప్రధానంగా రాజు అంబేద్కర్ గ్రంథాన్ని రాజ్యాంగ పీఠికను పట్టుకొని ఆ ప్రభుత్వాన్ని తీర్చిదిస్తున్నాడు. ఆయన నిర్వహించాలి పక్షాన రాజ్యాంగం ఏదైతే భారత రాజ్యాంగాన్ని పీఠికను పట్టుకొని ఏం చెప్తారు? నేను అనగా తెలంగాణ బహుజన రాజుని, తెలంగాణ బహుజన శక్తి సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉద్యమిస్తున్నాను. ఇక్కడ నేను ప్రధానంగా వెలుగుమట్ల బాధితులకు 5 రోజుల నుంచి అంబేద్కర్ భవనం వేదికగా భారత రాజ్యాంగం పట్టుకొని వీళ్ళకి ఏదైతే ఇళ్లను కూలగొట్టారో ఇందిరమ్మ రాజ్యం అని రేవంత్ రెడ్డి, ఈ ఖమ్మం జిల్లా ఉన్న 3 మినిస్టర్లు ఎవరైతే ఇందిరమ్మ రాజ్యం అన్నారో ఆ ఇందిరమ్మ రాజ్యం వాళ్ళే ఈ ఇళ్లను కూలగొట్టారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇళ్లను మంజూరు చేయాల, ప్రత్యామ్నాయం చూపించాలనే తత్వంతో మేము ఆమరణ నిరాహార దీక్ష గత 6 రోజుల నుంచి చేస్తున్నా కూడా ఈ మంత్రివర్గం కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టకుండా వీళ్లను రోజుకు వీళ్ళని హింసించుకుంటూ మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా దాడులు చేసుకుంటూ ఇందాక ప్రస్తుతం ఒక 5 నిమిషాల క్రితం మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే నా మిత్రుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మిత్రుడు రాకేష్ దత్తా అని ఇక్కడ ఉన్న మహిళలను ఈడ్చుకుంటూ పోయి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇంత చూసుకుంటూ మా మీద దాడులు చేసుకుంటూ మేము ఓట్లేసింది దీనికైనా మిమ్మల్ని ఓట్లేసి అసెంబ్లీకి పంపించింది దీనికైనా మేము అసెంబ్లీకి పంపించింది మా కష్టాలు, కన్నీళ్లు, మా అన్ని తీరుస్తారనే కదా అసెంబ్లీలో. అలాంటిది మాకు ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సింది మీ ప్రభుత్వం మా ఇళ్లను గట్ట కూలగొట్టింది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే తక్షణ చర్యలు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వెంటనే ఈ సాయంత్రం 6 గంటల లోపు ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు వచ్చి వీళ్ళకి ఖచ్చితంగా పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఇళ్లు కూల్చారో అక్కడే వెంటనే వీళ్ళకి పట్టాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేసేంత వరకు ఇది అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకొని అంబేద్కర్ భవనం మీద ప్రమాణం చేస్తూ వీళ్ళకి నిర్మాణం అయ్యేంత వరకు ఈ నిర్మాణ దీక్ష ఆగే ప్రసక్తి లేదు. ఇక్కడ